ఉన్నట్టుండి సడన్ గా కాంతారా చాప్టర్ 1 సినిమాపై సోషల్ మీడియాలో నెగటివిటీ కనిపిస్తోంది. బైకాట్ కాంతారా అంటూ ఏకంగా ఓ హ్యాష్ ట్యాగ్ సృష్టించి హడావిడి చేస్తున్నారు. తెలుగు చిత్రాలని కర్ణాటకలో ఆదరించట్లేదు, మనమెందుకు ఆ సినిమాల్ని ఎంకరేజ్ చేయాలి? హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే సదరు హీరో తెలుగు మాట్లాడలేదు, ఇంత పొగరా అని రకరకాల కారణాలు చెప్పి మూవీపై వ్యతిరేకత పెంచే పని చేస్తున్నారు కొందరు. ఇంతకీ అసలేం జరుగుతోంది? దీని వెనుక ఎవరున్నారు? రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా కాంతారా చాప్టర్ 1 2022లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాకు ఇది ప్రీక్వల్. అక్టోబర్ 2న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లోకి రానుంది. ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా మిశ్రమ స్పందన వచ్చింది. అయినా సరే ఈ మూవీపై హైప్ బాగానే ఉంది. కానీ ఉన్నట్టుండి సడన్ గా దీనిపై వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే దీని వెనుక ఓ తెలుగు హీరో ఫ్యాన్స్ ఉన్నారా అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే మొన్నీ మధ్య కర్ణాటకలో ఓ తెలుగు మూవీ రిలీజ్ అయింది. కానీ బెంగళూరులోని ఓ థియేటర్ బయటున్న సదరు సినిమా పోస్టర్స్ ని కొందరు వ్యక్తులు చించేశారు. మరోవైపు తొలి రోజు తర్వాత నుంచి తెలుగు రాష్ట్రాల్లో సదరు సినిమాకు ఏమంతా చెప్పుకోదగ్గ వసూలు రావటం లేదు. తొలి రోజు ఘనంగా ఇన్ని కోట్ల రూపాయల కలెక్షన్ అని పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాణ సంస్థ రెండో రోజు నుంచి పూర్తిగా సైలెంట్ అయిపోయింది. చూస్తుంటే అభిమానులు తప్పితే సగటు ప్రేక్షకుడు ఆ సినిమాని చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదా అనిపిస్తోంది. ఇప్పుడు గాని కాంతారా 1 రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంటే ఆ మూవీని జనాలు మరిచిపోవడం గ్యారెంటీ. మరి కారణం ఇదేనేమో తెలియదు కానీ బైకాట్ కాంతారా అని కావాలనే ట్రెండ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయినా సినిమా బాగుంటే ఆడుతుంది, లేదంటే ప్రేక్షకుల తిరస్కరణకు గురవుతుంది. కానీ అంతకంటే ముందే ఏదో మనసులో పెట్టుకొని కాంతారాని టార్గెట్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. చెప్పాలంటే తమిళనాడులోనూ తెలుగు సినిమాలకు పెద్దగా ఆదరణ ఉండదు. చేస్తే తమిళ డబ్బింగ్ చిత్రాలకు కూడా ఇలా ట్రెండ్ చేయాలి కదా. కానీ ఈ మధ్య కాలంలో అలాంటివేమీ కనిపించలేదు. మరి కేవలం కాంతారాని ఎందుకు టార్గెట్ చేస్తున్నట్లు? ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.